జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మనం ఎవరినైనా మోసం చేయగలుగుతాము కానీ మన అంతరాత్మని మోసం చేయలేము. అలాంటి ఒక అంతరాత్మ ఒక మనిషికి పెట్టిన ఇబ్బందులు నవ్వుల రూపంలో చూపించడానికి వచ్చేస్తున్నారు సర్ప్రైజింగ్ శ్యామ్ along with his team. So let's welcome them. Hey భీమవరం పాల్మా బాగా బీచ్ పోదమా మీద మీద ఫాల్మా వైరల్ అవుది రీల్మా భీమవరం పాల్మా బాగా బీచ్ పోదమా మీద మీద ఫాల్మా వైరల్ అవుది రీల్మా. ఏవండి ఇంట్లో ఉన్నప్పుడు కాలోపద్దని ఎన్నిసార్లు చెప్పాను, దరిద్రాలన్నీ మన ఇంట్లోకే వస్తాయి. నిజమేనే, మొన్నలగే కాలు పురకట్టి మీ నాన్న వచ్చాడు. మా ఇంట్లో వాళ్ళు లేట్ అనుకుంటే మీరు ఒక్క రోజు కూడా ఉండలేరా? మీ వాళ్ళు ఒంటి మీద ఉన్న దురద లాంటి వాళ్ళే, గోకునప్పుడు హాయిగున్ను ఆపినప్పుడు మంటగా ఉంటారు. ఏదైనా మీ వాళ్ళంటే నాకు చాలా ఇష్టమే. మా ఆయన బంగారం. ఉండండి, మీకోసము నేను ఏదో ఒకటి తాగడానికి తీసుకొస్తాను. లాస్ట్ కొట్టడానికి సవత్తల ప్రేమ ఎంతైనా చూపిస్తావులే. నమస్కారం సార్. నమస్కారం మేడం. నేను వీడి అంతరాత్మనే. వీడి మాటలో గుడిలో స్వామినాగా, వీడి ఆలోచనలో గుడి వెనక నా స్వామినాగా ఉంది. 7 శాతము అప్పుడప్పుడు ఇలా బయటకు వచ్చి బాధపడుతూ ఉంటాను, తప్పదు. నామతమండా సార్. నమస్కారం సార్. మేడం గారు నమస్కారం అండి. మీరు మళ్ళీ జబర్దస్త్ రావడం మాత్రం ఈ సెట్కే కాల్ వచ్చిందండి. అబ్బాబ్బాబ్బా, ఏ కొట్లో కొన్నారా బిస్కెట్లు అంత బాగా వేస్తానువా? హలో పవిత్ర, అదే రేపు కలుద్దాం అన్నాం కదా, ఇటీ నాకు పెళ్లి అయిపోయిందని చెప్పారా? చిచ్చి చిచ్చి, ఒకసారి కూడా పెళ్లి అవ్వలేదు, ఒకసారి కూడా పెళ్లి అవ్వలేదు. నాకు పెళ్లి అయితే నిన్నెందుకు అమ్మ కలుస్తానంటాను? ఒరి దుర్మార్గుడా, బంగాళాన్ని భార్య ఇంట్లో పెట్టుకుని ఇదేం పాడు బుద్ధులు రా. రేపు కలుద్దామా? సరే సరే. నువ్వు పతివి కాదురా, పతి రూపంలో ఉన్న పశుపతివే. ఏమండి ఫోను మా అమ్మ నాన్నలు కలవట్లేదు. ఇప్పుడే మీ అమ్మ నాన్నతో మాట్లాడనే, నువ్వు వస్తావని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఏదో బాధపడతానులే, నువ్వు వెళ్ళు. బ్యాగ్ కూడా రెడీ చేసి ఉంచాను నీకోసం. ఓరు దుర్మార్గుడా, అప్పుడు బ్యాగ్ కూడా సర్దానవరా? అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు. బాయాడూరెళ్ళిపోయింది. హలో పవిత్ర. ఊరు చూసారు సార్ ఈ డబుల్ యాక్షన్. మనిషి మంచోడు కానీ గుణమే గుడి చేయటని మీ అందరూ నన్ను అనిపించుకోవడం కదండి ఇలా చేస్తాను. వదలండి సార్, ఖచ్చితంగా గుణపడడం చెప్తాను. ఇడికే ఏంటి 3 రోజుల తర్వాత కలుద్దామా అంటే ఇప్పుడు మరి అవదంటావా? సరే అలాగే పోవే. నువ్వు లేకపోతే ఇంకొకరు ఇన్స్టాగ్రామ్ లో ఒక అమ్మాయి ఉంది, అమ్మాయితో నేను కలుస్తాను. ఊరు దుర్మార్గుడా, ఇప్పుడు ఇంకో దాన్ని సెట్ చేసుకునివా? వీడికి కనిపిస్తే కానీ వీడికి లాభం లేదు సార్, కనిపించి భయపెడతాను. ఎవరు నువ్వు? అచ్చం నాలుగు ఉన్నావు. నీ అంతరాత్మనే, నీ మనసునే. అంతరాత్మ లోన్ ఉంటారు, బయట ఎందుకు వచ్చావు? లోపల ఒక్కపోతుందని బయటకు వచ్చినంటే. నీలాగే లోన్ ఉన్న గాలి కోసం బయటకు వస్తే కొంపలు అంటుకుంటాయి. లోన్ కలిపా వెళ్ళిపోతాను కానీ మీరు చేస్తుంది నాకు నచ్చలేదు సార్. నేనే చేశాను రా. మీరు చాలా తప్పు చేస్తున్నారు సార్. ఆ పవిత్రని కలడం నాకు ఇష్టం లేదు. అదే నీ బాధ. అందుకే నేను పవిత్రని కళ్ళడానికి వెళ్ళడం లేదు. అది మంచోడేనా? జానుని కళ్ళడానికి వెళ్తాను. మీరు అమ్మాయి నేర్చేద్దాం అనుకుంటారు. ప్రపోజ్ చేయడము. అబ్బా, యాక్టింగ్ వాళ్ళ దగ్గర చేయరా, నా దగ్గర కాదు. నువ్వు చెప్పిందల్లా నమ్మడానికి నీ లండన్ లో ఉన్నాను అనుకుంటున్నావా? నీ గుండెల్లో ఉంటాను. రాత్రి పడుకునేటప్పుడు డేట్ ఊహించిన చెప్పా. అమ్మాయి రాగానే గట్టిగా పట్టేసి బొగ్గలు పిండేసి ముద్దులు పెట్టేసి ఏటేటో ఊహించుకున్నాను. మరి అదే చేయొచ్చు కదా. అమ్మో డబ్బులు ఆడుతుందేమో. చిచ్చి డబ్బులు ఆడుతుందేమో. డబ్బులు ఆడుతుందని తెలిసినప్పుడు వాళ్ళకి ఎందుకు ఊహించవు? నన్ను ఎందుకు రెచ్చగొట్టువు? నాకు అవన్నీ తెలియదురా. నువ్వు ఊహించుకోనువో, నేను ఫిక్స్ అయిపోను. నువ్వు ఖచ్చితంగా అలా చేయాల్సిందే. ఒకవేళ అలా చేయలేకపోనువా నిన్ను విడదీసేతను. రే నువ్వేం చేసుకుంటూ చేసుకో. కంట్రోల్. అమ్మాయిని కలాలి. ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? చూస్తానన్నాడే, టైం అయిపోతుంది, కనిపించట్లేదు. హాయ్ హాయ్ జాన్ బేబీ, బాగున్నారా? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇంకేంటి విశేషాలు? మీరే చెప్పాలండి. నువ్వెందుకు వచ్చావు? అదేంటండి, నిన్న మీరే అన్నారు కదా రేపు కలుద్దాం రమ్మని, అందుకే వచ్చాను. అయ్యో మిమ్మల్ని కాదండి. నిజంగా వెళ్ళిపోమంటారా? జాన్ గారు మిమ్మల్ని కాదు, మీరు కూర్చొని చెప్తాను. శ్యామ్ గారు చెయ్యేసావా? చెయ్యి నిలిచేతను.
ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పండి, అంతేగాని ఇలా తిడుతూ నన్ను బాధ పెట్టొద్దండి. అయ్యో మిమ్మల్ని కాదండి, సారీ మీరు కూర్చొని చెప్తాను. నా మనసునే ముద్దుగా వాడు వీడు అంటాను, అంటే నా బాడీలో నా మనసు ఒకటే నచ్చిందా? చిచి, నాకు సిగ్గేస్తుందండి. అబ్బా సూపర్ బ్యూటిఫుల్ కెమిస్ట్రీ. ఒరే నువ్వు ఇక్కడ కూడా వచ్చావా? నేను ఎక్కడికి వెళ్తే అక్కడ రాని కుక్కరా నువ్వు, సిగ్గులేదా? ఏంటేంటి నాకు సిగ్గులేదులే. అవునులే, నువ్వు రమ్మనగానే వచ్చాను కదా, అందుకే లోకమైపోయాను. ఇంకొకసారి నీకు కనబడితే అడుగు. జాను ఒరే నీకే పోయే కళ్ళు పట్టుకుందిరా, 4 సంవత్సరాల ప్రేమ 4 నిమిషాల్లో మింగేసి కదరా ఎదవా. లోపల గంజా తోట పెట్టుకుని బయట తులసి మొక్కలు నటించి తెలగే ఉంటుందిరా. రే అమ్మ నేను ఆఫీస్కి టైం అయిపోయింది. రే నీ పని ఎలా కాదుండు. ఆఫీస్ టైం అయిపోయిందా? అక్కడే కొలుసుకుందామా. హాయ్ సార్, దిస్ ఈజ్ మిస్టర్ అంతరాత్మ. ఈ డొక్కుల కంపెనీకి నేనే మేనేజర్ అయిన కూడా టైంకి వచ్చాను. ఈ వర్కర్స్ మాత్రం టైంకి రారేటండి. ఈ టైమింగ్ ఏంటో అర్థం కాదండి బాబు. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. లవ్ కుమార్, ఎందుకు లేట్ అయ్యా? సార్ అది ఏరా నాకన్నా ముందు వస్తావా నువ్వు? లవ్ కుమార్ నన్నే రా అంటావా? కొంచెం అర్థం చేసుకోండి సార్. సరే టెన్షన్ పడతాను, క్షమించేస్తానులే. ఓకే సార్. నేను క్షమించాను ఎలా? నువ్వు ఎవడరా క్షమించడానికి? నువ్వు ఎవడంటావు క్షమించడానికి? పిచ్చిపడింది నీకు? లాడి ఇడియట్, యు గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. సార్ కొంచెం అర్థం చేసుకోండి సార్. వెళ్ళిపోమంటాను కదా, వెళ్ళిపోరా. నువ్వెవరో చెప్పడానికి? ఆటోలో ఒక ఆత్మ గారిని నాకెవరు చెప్పడానికి? నా పేరు అంతరాత్మ అని తెలిసి కూడా నన్ను మళ్ళీ గుచ్చి తిడతావరా నువ్వు? ఎలాగిచ్చామమ్మా దెబ్బ? ఒరే నీ ముందు ఉండాలి. సరే నేనేం చేయాలో చెప్పు. లోపల ఒకలాగా బయటలో ఒకలాగా ఉండి మా అంతరాత్మలు బ్యానాలు తినేస్తున్నారా. నాకు అర్థమైంది. నేను లోన్ ఏటో అనుకుంటాను, బయట కూడా ఈసారి అదే అంటాను. లోన్కి వెళ్ళిపోరా, నీకు దండం పెడతాను, లోన్కి వెళ్ళిపోరా. వెళ్ళిపోతాను. తప్పేసారు, లోన్కి వెళ్ళిపోను. ఏమండి ఉందంటే అమ్మో అంతరాత్మ. చెప్పండి. ఈ అడ్రస్ కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది, చెప్తారా కొంచెం? ఓ ఇదేనా? ఇలా స్ట్రైట్కి వెళ్తారా? ఎంత ఎలాగుంది? అమ్మో అంతరాత్మ. అమ్మో మనసు తక్కువ మనసు. మీకు పెళ్ళి అయిందండి? అవ్వలేదండి. మరి మీకు పెళ్ళి అయిందా? మాకా ఒకసారి కూడా అవ్వలేదు. ఈడొచ్చండి. సరే మీరు వెళ్ళండి బాబు. అబ్బా ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఒక్క నా కొడుకు కూడా కరెక్ట్ కొంటాడే. లోపల ఒకటి బయట ఒకటే, తర్వాత చూసుకుందాం. ముద్దు ముచ్చటంత బాయమోతి పళ్ళు రాలిపాయ బామ్మ బాయ్య ఒల్లెంకల నేనేం చేద్దు సొల్లెంకల అదే బామ్మ బాయ్య ఒల్లెంకల. సర్ప్రైజింగ్ శ్యామ్ అండ్ టీమ్. సో జడ్జెస్ నాగబాబు సార్, ఎలా అనిపించింది ఈ స్కిట్? నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఇది అంతరాత్మ అనేది మన చిరంజీవి గారి సినిమా ఒకటి ఉంది అన్నయ్య, అది చాలా పెద్ద హిట్ ట్రాక్. అది కూడా కాకుండా అసలు ఒకసారి అంతరాత్మ బయటకు వచ్చి నీతో కమ్యూనికేట్ అవటం అది బాగుంది, ఇంకా ఇంట్రెస్టింగ్ గా. ఆ కాంట్రడిక్షన్స్ అవి బాగుంది. నారాయణ, శ్యామ్ మంచి కంటెంట్ సెలెక్ట్ చేస్తున్నారు ఆఫ్టర్ లాంగ్ టైం. గుడ్. ముగ్గురు అందరూ బాగా చేశారు. శ్యామ్ అండ్ నారాయణ వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇంద్రజ గారు, అమ్మయ్యా మా శ్రీకాకుళం వాళ్ళు బ్యాక్ టు ట్రాక్. సూపర్, చాలా 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 బాగా నచ్చింది మాకు. అండ్ నారాయణ ఈరోజు అద్దరు కట్టేశారు. సూపర్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ.